अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 22 सफ़र है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हो से रिवायत है, रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, लोगों, ऐश को फना करने वाली, लज्जतों को ढाने वाली मौत को कसरत से याद किया करो। और अब सुर्खियां। जीएचएमसी इलेक्शन के ज़िमन में मुनक़िद हुआ कुल जमाती इजलास। पोलिंग बूथ रिजर्वेशन पर अपोजिशन ने उठाए एतराज़ात। स्पेशल स्टेटस को तेलुगु देशम और बीजेपी ने भुला दिया। वेंकैया नायडू और चंद्रबाबू पर अंबाची रामबाबू की तनकीद। तेलंगाना में आईटी की 4 नई पॉलिसियों का 28 नवंबर को होगा ऐलान। रियासती वजीर केटीआर का बयान। गुवाहाटी के पुरहुजूम बाजार में धमाका, 2 अफराद जख्मी। धमाकू मादा कचरादान में रखा गया था। और अब तफसील। जीएचएमसी इलेक्शन से पहले आज कुल जमाती इजलास जीएचएमसी दफ्तर में मुनक़िद हुआ, जिसमें तमाम पार्टियों के नुमाइंदों ने शिरकत की और पोलिंग बूथ रिजर्वेशन और वार्ड्स और वोटरों के अखराज के ताल्लुक से अपने एतराज़ात पेश किए। हाल ही में की गई वार्ड्स की नई हदबंदी के ताल्लुक से भी अपोजिशन जमातों ने एतराज़ात किए हैं। जीएचएमसी इलेक्शन से पहले कुल जमाती इजलास का इनेकाद हुआ, जिसमें अपोजिशन के एतराज़ात और तजावीज़ को कमिश्नर जीएचएमसी जनार्दन रेड्डी को पेश किया गया। 6,30,000 ఓట్లకు సంబంధించి ఏం జరిగింది అనేటువంటిది ఎవరు చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. పారదర్శకత లేదు అనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్పడం జరిగింది. ఎస్టీ ఎస్సీ జనాభా వార్డు వారీగా ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. అది ఏదో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మాట చెప్పడం జరుగుతుంది. చివరికి ఇష్టానుసారంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి ఆ విధమైనటువంటి ఆలోచన మాకుంది. ఈ డీలిమిటేషన్స్ ఏది జరిగాయో అధికారంలో ఉన్న పార్టీ కోసం చేసిన పద్ధతులు చేశారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాగలింగంపల్లి డివిజన్ ఇక్కడ హోమ్ మినిస్టర్ గారి అల్లుడు గారి కోసమే విడగొట్టినట్టుగా మేము అక్కడ దృష్టి పట్టుకొచ్చాం. ఈ రాజకీయాలు లేకుండా పారదర్శకతోటి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. సమగ్ర సర్వేలో బీసీల గణాంకం ఒక అయితే ఇప్పుడు వచ్చిన బీసీల గణాంకం వేరు, 21% కనబడుతున్నాయి. ఇంత తేడాలు ఎందుకు వచ్చాయని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అలాగే ఓట్లు ఎత్తివేయడం, డెలీషన్స్ కూడా చాలా దారుణమైన పరిస్థితులు డెలీషన్ జరిగాయి. ఈ మధ్యకాలంలో నారాయణ గారు ఆ ఇంట్లో ఉంటున్నా కానీ ఆ నారాయణ గారికే ఇంట్లో లేవని చెప్పి నోటీసులు ఇవ్వడం కూడా మేము అధికారుల దృష్టికి పట్టుకొచ్చాం. అయ్యా, మీకు చాలా రోజుల నుంచి కూడా చాలా సందర్భాల్లో సర్కిల్ లెవెల్లో కానివ్వండి, జోనల్ లెవెల్లో కానివ్వండి, మేము ఇచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ని ఏమైనా కన్సిడర్ చేశారా? దాన్ని మీరు బయట పెట్టండి. దానిపైన ఖచ్చితంగా మీరు స్పష్టమైన సమాధానం చెప్పంటే దానిపైన సమాధానం చెప్పకుండా దాటివేసే దూరంలో అయిపోయింది. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిలిమిటేషన్ కానీ డిలీషన్ కానివ్వండి అవన్నీ కూడా జరిపినాయి. కొత్త ఓటర్స్ చేర్చుకోవచ్చు, కానీ డిలిమిటేషన్ సమయం అయిపోయింది కాబట్టి అది ఆ రకంగానే వెళ్తామని చెప్పేసి చెప్పడము చాలా బాధాకరమైన విషయం. మరి तेलंगाना हुकूमत के वक़ार को मज़ीद बुलंद करते हुए इस महीने की 28 तारीख को 4 नई पॉलिसियों का ऐलान किया जाएगा, जिसमें आईटी पॉलिसी, इनोवेशन, स्टार्टअप, हार्डवेयर और इमेज पॉलिसी भी शामिल है। रियासती वजीर केटीआर ने कहा कि इसी दिन माइक्रोसॉफ्ट के सीईओ सत्या नादेला भी तेलंगाना हुकूमत का कायम करदा टी हब का मुशाहिदा करेंगे। सॉफ्टवेयर एसोसिएशन ऑफ इंडिया और तेलंगाना हुकूमत के इश्तिराक से तैयार की गई इमेज इनोवेशन इन गेमिंग, मल्टीमीडिया एंड इंटरटेनमेंट सेंटर का केटीआर ने इफ्तिताह किया। తెలంగాణ ప్రభుత్వ 4 పాలసీలు కూడా ఆ రోజు లాంచ్ చేయబోతా ఉన్నాం, ప్రారంభించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ పాలసీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ లేదా స్టార్టప్ పాలసీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఈఎస్డిఎం పాలసీ అంటే హార్డ్వేర్ పాలసీ, అదే రకంగా తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ పాలసీ అంటే ఈ మల్టీమీడియా, గేమింగ్, యానిమేషన్, ఎంటర్టైన్మెంట్ ఈ రంగానికి సంబంధించిన పాలసీ. ఈ 4 పాలసీలను కూడా ఆ రోజు లాంచ్ చేయబోతా ఉన్నాము. తద్వారా అంటే అల్టిమేట్గా పాలసీలు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలే మరి ఏ రంగానికైనా కూడా ప్రేరకంగా పనిచేస్తాయి కాబట్టి అంటే వాటిని కూడా ఆ రోజు ప్రకటించి తదనంతరం ఫిబ్రవరి మార్చిలో వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో ఫస్ట్ క్వార్టర్లో ఒక అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ను హైదరాబాద్ వేదికగా ప్రత్యేకించి ఈ యానిమేషన్, మల్టీమీడియా,
గేమింగ్, ఎంటర్టైన్మెంట్ ఈ రంగానికి సంబంధించి నిర్వహించాలనుకుంటా ఉన్నాము. तेलुगुदेशम के वरंगल के लीडर डी सांबैया ने अपने दर्जनों हामियों के साथ वायएसआर कांग्रेस में शमूलियत इख्तियार कर ली। पार्टी सदर वाई जगन मोहन रेड्डी ने लीडरों और कारकुनों को पार्टी खंडवा पहनाकर इस्तकबाल किया। शामिल होने वाले कायदीन ने जगन की क़यादत पर मुकम्मल एतमाद का इजहार किया। शहर के बाज़ मोहल्लों में पीने के पानी की किल्लत और आलूदा पानी की सप्लाई के खिलाफ एहतजाज किया गया। खैरताबाद में वाक़ई महकमे वाटर वर्क्स के दफ्तर के सामने अम्बेडकर नगर और दूसरे मोहल्लों की आवाम ने आलूदा पानी के बोतलों के साथ धरना दिया और साफ पानी की सप्लाई की मांग की। मुकामी आवाम ने खानगी पानी के टैंकर की सप्लाई के लिए मनमानी पैसे वसूल करने का इल्ज़ाम लगाया है। केसीआर को जीता है, सब जने वोटा डाल को। अब क्या हो रहा था? अच्छा पानी हमारे रोज का रोज पानी आना, हमें वो बोल लेते हैं केसीआर को। सब रेट है, तोर की दाल 200 है, सब महंगे हुए। उसके लिए क्या बोले तो गोर गरीब को सब जने भी अच्छे रहना बोले तो सस्ता करना। టోటల్ పొల్యూషన్ వాటర్ ఈ విధంగా వాటర్ వస్తుంది. మళ్ళీ ఈ విధంగా వాటర్ వచ్చి కొన్ని ఏరియాలో అసలు వాటర్ రావట్లేదు. వాటర్ రాని ఏరియాలో ఈ కాలనీ వాసులు అందరూ కూడా ట్యాంకర్లు తీసుకుందామంటే ట్యాంకర్ 400 రూపాయలు ఉంటుంది, కమర్షియల్ ట్యాంకర్. దాన్ని 2000 రూపాయలు చేసి 1200, 2000 ఇష్టానుసారంగా ఈ ప్రైవేట్ ట్యాంకర్లు వసూలు చేస్తూ మొదలుపెట్టారు. మేము జలమండలి అధికారులు अमीरपेट माइत्रीवानम इलाके में आज एक लावारिस सूटकेस से सनसनी फैल गई। राहगीरों ने जब लावारिस सूटकेस को देखा तो उसमें बम के रहने के खौफ से पुलिस को इत्तला दी। बम स्क्वाड ने सत्यम थिएटर के आसपास पहुंचकर सूटकेस की तलाशी ली, जिसमें कोई बम नहीं पाया गया और बम के रहने का खदशा दूर हो गया। सूटकेस की तलाशी के बाद लोगों ने राहत की सांस ली। सीनियर सहाफ़ी फाजिल हुसैन परवेज़ की किताब उर्दू मीडिया कल, आज और कल के दूसरे एडिशन की रस्मी रुनुमाई आज हैदराबाद में अंजाम पाई। इस किताब में उर्दू मीडिया की तारीख से लेकर हाल तक को पेश किया गया है। रस्मी रुनुमाई तकरीब में उर्दू यूनिवर्सिटी के वाइस चांसलर डॉक्टर असलम परवेज़, नायब वज़ीर आला तेलंगाना महमूद अली के अलावा रोज़नामा रहनुमाए दक्कन के एडिटर इन चीफ विखारुद्दीन ने शिरकत की। इस मौके हैदराबाद के वनस्थलीपुरम में एक साई को नमूदार हुआ। एक खातून को इंजेक्शन देकर फरार हो गया। एक खानगी स्कूल में काम करने वाली रमा स्कूल जाने के लिए बाइक स्टार्ट कर रही थी कि पीछे से आकर साइको ने इंजेक्शन दिया और फरार हो गया। फौरी रमा को अस्पताल ले जाया गया। बुनियादी मुआयना करने के बाद डॉक्टरों ने दीगर मुआयने जात के लिए दूसरे बड़े सरकारी अस्पताल से रुजू होने का मशवरा दिया। పనిచేస్తాను. మార్నింగ్ 8:15 అట్లా స్కూల్కి వెళ్దామని చెప్పి బైక్ స్టార్ట్ చేశాను. బైక్ డిపో ఓపెన్ చేసేసి బుక్స్ పెట్టాను. బుక్స్ పెడితే నా వెనకాల నుంచి వచ్చి ఒక ఇంజెక్షన్ చేసేసి వెళ్ళిపోయాను. నేను తేరుకునేసరికి ఇంకా నీడిల్ ఒకటి శారీకి ఉంది. వెంబడే మా స్టాఫ్ని పిలిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ ఏం చెప్పారు మీరు? హాస్పిటల్లో వాళ్ళు దానికి ఇంజెక్షన్కి అయితే బ్లడ్ స్టెయిన్ ఏం లేదని చెప్పాను. బాడీలో కూడా ప్రాబ్లం ఏం లేకపోవచ్చు అని చెప్పాను. అది మాత్రం టెస్ట్లకి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించమని చెప్పి నేను ఇంటికి వచ్చేసి నాకు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. అంటే మీకు ఇట్లా లేదు లేదు నాకైతే ఏమి టెన్స్గా ఫీల్ అవుతున్నా అంతే జరిగిన దానికని హెల్త్ పరంగా అయితే ప్రాబ్లం లేదు. मरकजी वजीर नितिन गडकरी ने विजयवाड़ा में फ्लाईओवर का संगे बुनियाद रखा। इसके अलावा गडकरी कृष्णा जिले में 4 राही लेन के तामीरी कामों का भी संगे बुनियाद रखेंगे। बेंच सर्कल कोमापालेम सेंटर में भी मरकजी वज़रा नितिन गडकरी और वेंकैया नायडू समेत वजीर आला चंद्रबाबू नायडू ने तरक्याती कामों का इफ्तिताह अंजाम दिया। 448 करोड़ रुपए की लागत से
गंगा दरगाह फ्लाईओवर की तामीर की जाने वाली है। विजयवाड़ा बेंच सर्कल से मछलीपट्टनम तक 1462 करोड़ रुपए की लागत से 4 राही शाहराह तामीर की जाएगी। कोंडापल्ली तिरुपुरा तक 500 करोड़ रुपए लागत से 4 राही सड़क का गडकरी ने संगे बुनियाद रखा। इस मौके पर मरकजी वजीर सुजाना चौधरी और रियासती वज़रा, एमपीज और एमएलएस की कसीर तादाद मौजूद थी। తుఫాను వస్తే తుఫాన్లో చనిపోతే కాంగ్రెస్ హయాంలో 1,20,000 వచ్చేవాళ్ళు. మోడీ గారు వచ్చిన తర్వాత 1,20,000 చాలదని దాన్ని 4 లక్షల రూపాయలకు పెంచింది కూడా నరేంద్ర మోడీ గారిని మీ అందరికీ మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దానికి 1,00,000 రూపాయలు జోడించి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. రాష్ట్రాలన్నీ కూడా ఆ విధంగా కేంద్రం ఇచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఇంతకుముందు పంట పోతే 50% పంట పోతేనే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ మోడీ గారు దాన్ని 30% తగ్గించాడు. 30% పంట పోయినా నీకు నష్టపరిహారం వస్తుంది. గొర్రె పోయినా, బర్రె పోయినా, మేక పోయినా, లేదా గుర్రం పోయినా సరే, అది ఎవరన్నా వాడుకునే గాడిద పోయినా సరే, దానికి కూడా నష్టపరిహారం ఇచ్చే అవకాశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్న మిత్రులారా. एपी रियासत को दुनिया में नंबर 1 मुकाम पर तरक्की देने के लिए हुकूमत कोशिश कर रही है। वजीर आला चंद्रबाबू नायडू ने ये बात कही। उन्होंने कहा कि जिले हेडक्वार्टर से महज 4 घंटों में अमरावती पहुंचने लायक सड़कें तामीर की जा रही हैं। वजीर आला ने रायलसीमा को अमरावती से होते हुए सीधे बेंगलुरु तक शाहराह की तामीर में मरकज से ताउन की अपील की। అభివృద్ధికి కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను. నేను ఒక దూరదృష్టితో ముందుకు పోతున్నాను. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా ఉంటుంది. 2029కి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ని పెట్టాలనేది నా ఆలోచన విధానం. 5 years, 2% of GDP from my ministry to our contribution to contribute for the nation GDP. And we want to create more employment potential. And without road, we cannot develop industry. Without road, we cannot increase our export. Without road, we cannot create employment potential. Without road, we cannot encourage tourism. And that now the time for the country that we are a rich country with a poor population. The appropriate vision for development and fast-track decision-making process, corruption-free system, and commitment for the people of the country, I feel that we will be succeed to fulfill this dream. Today it is खुसूसी मौक़िफ़ के मामले को तेलुगु देशम और बीजेपी दोनों ने फरामोश कर दिया है। उन्होंने कहा कि वेंकैया नायडू की जानिब से खुसूसी मौक़िफ़ के लिए इत्तेफ़ाक़ी राय की बात करना अजीब है। अंबाटी रामबाबू ने सवाल किया कि जब रियासत को तकसीम किया गया तो क्या इत्तेफ़ाक़ी राय हासिल किया गया था। उन्होंने रिमार्क किया कि आंध्र प्रदेश में बीजेपी को वेंकैया नायडू ने चंद्रबाबू नायडू जनता पार्टी में तब्दील कर दिया है। కొత్తదాన్ని ఒకదాన్ని వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాపితంగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ మరింతగా పెరుగుతున్నటువంటి తరుణంలో మీరు వాగ్దానం చేసి 18 మాసాల పైచిలకు అయిపోయిన తర్వాత ఇవాళ ఏకాభిప్రాయ సాధన ఉంటేనే ప్రత్యేక హోదా అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ప్రత్యేక హోదాని ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఇద్దరు నాయుళ్ళు కలిసి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టి ప్రజలకు మోసం చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ స్పష్టంగా చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకు కావాలండి ఏకాభిప్రాయం? అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతోనే ఈ రాష్ట్రాన్ని విభజించారా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి అలాగే భారతీయ జనతా పార్టీకి సిద్ధాంత విభేదాలు ఎన్నున్నప్పటికీ కూడా మీ ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ రాష్ట్రాన్ని చీల్చేశారే. ఆ చీల్చిన సందర్భంలో ఏకాభిప్రాయంతోనే పార్లమెంటులో హామీ ఇచ్చారు. అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఇస్తా అన్నారు, వెంకయ్య నాయుడు గారు ఇస్తా అన్నారు. ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం రెండూ కలిసి ఏకాభిప్రాయంతో మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఇవాళ ఏకాభిప్రాయం కావాలి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కావాలి అని మాట్లాడుతున్నారంటే ఇద్దరు నాయుళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు ఉన్నారు. ఆయన అలా మాట్లాడుతుంటే మరి మనకున్న స్థానిక నాయుడు గారేమో దీని గురించి అసలు ప్రస్తావనే చేయరు. फिलहाल एक ब्रेक के बाद खबरों का सिलसिला जारी रहेगा।